పిఠాపురం సంబంధించి మీ ఇన్ఛార్జ్ అయితే శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా ప్రధానంగా ఇక్కడ మొత్తం ఏజెంట్లు భారీ ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్తో పాటు ఐడి కార్డుతో పాటు ఇక్కడ భారీ ఎత్తున అయితే చేరుకుంటున్నారు. పరిస్థితి ప్రస్తుతం వంగ గీతా విశ్వనాథ్ గారు వెళ్తున్నారు. మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వంగ పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగ గీతా విశ్వనాథ్ గారు కూడా ఇక్కడికి కౌంటింగ్ సెంటర్ వద్ద అయితే చేరుకుంటున్నారు. వారైతే ఇక్కడికి ఇప్పుడు చేరుకున్నటువంటి దృశ్యాన్ని మనం ఆర్టీవీ గా చూస్తున్నాం. ఇక్కడ కౌంటింగ్ సెంటర్ కి లోపలికి వెళ్లేందుకు వంగ గీతా విశ్వనాథ్ గారు ఇప్పటికి ఈ యొక్క కాకినాడ కౌంటింగ్ సెంటర్ కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అయితే ఇప్పుడైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మేడం చెప్పండి, కొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రారంభం కావచ్చు, ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ లో కూడా పూర్ణ విశ్వాసం తప్పకుండా ప్రజా తీర్పుని అందరం గౌరవిస్తాం. ఆ తీర్పు మాకు అనుకూలంగా మాకు మద్దతు మొత్తం కూడా వెళ్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా ఎలా ఉన్నాయంటే ఏర్పాట్లు అయితే బాగున్నాయి. ఎప్పుడు లేని రిస్ట్రిక్షన్. ఎందుకంటే చాలా మందికి అక్కడికి వెళ్ళిన తర్వాత నేమ్స్ రాదు, వర్క్ రాయడం రాదు, ప్రింట్ చేస్తుంది అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎట్లా ఉంటుంది. ఇంత మరీ రిస్ట్రిక్షన్ అంటే కూడా చాలా కష్టం. వైట్ పేపర్ మీద పట్టుకెళ్ళేసి అక్కడ బ్యాడ్ పట్టుకెళ్ళిపోతుంది. అక్కడ ఎలా కూర్చోడానికి ఎట్లా నోట్ చేసుకోవాలి, ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఇది వరకు ఎప్పుడు చూడలేదు. వర్క్ అన్ని ఎలా చేసుకోవాలి. ఇప్పుడు చాలా చాలా రూల్స్, చాలా వ్యాప్తంగా కూడా ఉత్తకంటకి ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది? అంతా సూపర్ సక్సెస్ గా ఉండబోతుంది. ఆల్ ది బెస్ట్ మేడం. ఈ పరిస్థితి ఇప్పటికే వంగ గీతా విశ్వనాథ్ ఏదైతే మన పిఠాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి అక్కడ ఫలితంపై అందరూ కూడా చూస్తున్న నేపథ్యంలోనే దానిపైనే ఇప్పుడు అంతా కూడా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్ కు జనసేన నాయకులు పక్క చేరుకుంటే మరో పక్కన వంగ గీతా విశ్వనాథ్ కూడా ఈ యొక్క కాకినాడ జేఎన్టీ ప్రాంగణానికి కౌంటింగ్ సెంటర్ కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఏజెంట్లకు సంబంధించిన ఇక్కడ పేపర్లు ఎటువంటి పథకాలు కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏజెంట్లు అందరూ ఇక్కడికి చేరుకున్నప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లతో పాటు అలాగే ఐడి కార్డులు మాత్రం లోపలికైతే ఎలా చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికే మొత్తం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉత్పన్న ఎదుర్కొన్నటువంటి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే గెలుపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉత్పన్నంగా ఎదురు చూస్తున్నారు. ఆ గెలుపు ఎలా ఉండబోతుంది అంటే భారీ మెజార్టీ పైన కూడా అందరూ కూడా అంచనాలు వేస్తారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఎటువంటి ఆశలు లేకుండా ఎవరిని కూడా ఎలా చేసే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండలు ఓన్లీ కేవలం ఏజెంట్ పాత్రలు